కోట్లు 5 ఏళ్ల లోపల మీకు వస్తుంది తీసుకోండి అంటే కూడా మేము ఒప్పుకోలేదు. రైతుల విషయంలో రాజీ పడమని చెప్పినాం. అది మోటార్లకు మీటర్లు పెట్టే విషయమైనా వ్యవసాయ నల్ల చట్టాలైనా ఆ రోజు మేము ఒప్పుకోలేదు. నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు కూడా దయచేసి వ్యతిరేకిస్తారని ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే వారు పెట్టే ఈ నిబంధనలు మంచిది కాదు అధ్యక్ష. మేము బలంగా నమ్మేది ధర్మంతో కూడిన రాజకీయాలు చేయాలి తప్ప రాజకీయాల్లోకి ధర్మాన్ని లాగకూడదు అధ్యక్ష. పెద్దలు కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బహుశా ఆయన చేసినన్ని యాగాలు ఎవరు కూడా చేస్తున్నారు అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాళ్ళు. మరి పాదం నుంచి శిఖరం వరకు కృష్ణశిలలతో నిర్మించిన అపురూపమైన దేవాలయం, 1000 ఏళ్ల వైభవం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గారి దేవాలయం అధ్యక్ష. మరి దేశం కోసం ధర్మం కోసం అని రోజు చెప్పేటోళ్ళు అధ్యక్ష. మా వేములవాడ రాజన్న గుడికి రూపాయి తెచ్చిండ్రా అధ్యక్ష? మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గారి ఆలయానికి రూపాయి ఇచ్చిండ్రా? భద్రాద్రి రాములవారి ఆలయానికి ఒక 1/2 పైసా ఇచ్చిండ్రా? లేదా జోగులాంబ అమ్మవారికి 1 పైస ఇచ్చిండ్రా? కొండగట్ట అంజన్న ఆలయానికి 1 రూపాయి వచ్చిందా అధ్యక్ష? బాసర సరస్వతి ఆలయానికి 1 రూపాయి తెచ్చిండ్రా? కురుమూర్తి ఆలయానికి 1 పైసా ఇచ్చిండ్రా? అందుకే అంటున్న అధ్యక్ష, నేను అడగాలే, అడగకపోతే స్పందించరు. సమ్మక్క సారక్క జాతర అధ్యక్ష, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. అద్భుతంగా మేమున్నప్పుడు నిర్వహించాం, మీరు కూడా నిర్వహిస్తారని ఆశిస్తున్నాం అధ్యక్ష. సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా ఇవ్వాల్సిన అవసరం లేదా? మహాకుంభమేళాకేమో ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2100 కోట్లు ఇచ్చింది అధ్యక్ష ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి, 2100. అదే మరి మనకు ఒక 21 రూపాయలు కూడా ఇచ్చేందుకు మనసు లేదా? మరి ఎందుకు అధ్యక్ష వాళ్ళని అడగొద్దు? అందుకే అంటా ఉన్న అధ్యక్ష, అడగాలి. అడిగితేనే మరి అమ్మైనా అన్నం పెడుతుంది అధ్యక్ష. 5 ట్రిలియన్ ఎకానమీ అని పిఎం అంటున్నారు, మరి మన సీఎం ఏమో 1 ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు. 1 ట్రిలియన్ ఎకానమీ అంటే ఏంటిది అధ్యక్ష? భట్టి గారు కూడా బడ్జెట్ స్పీచ్లో చెప్పినారు, డిప్యూటీ సీఎం గారు. $1 ట్రిలియన్ అంటే అధ్యక్ష ఇవాళటి ధరల్లో తీసుకుంటే 88 లక్షల కోట్ల అధ్యక్ష. ఇవాళ మన అసెంబ్లీ అంటున్నా, మన్నించాలి, మన రాష్ట్రం యొక్క జిఎస్డిపి సైజ్ చూసుకుంటే మనం ప్రస్తుతం 16 లక్షల కోట్ల కాడున్నాం. గ్రోత్ రేట్ చెప్పారు, జిఎస్డిపి గ్రోత్ రేట్ 10.1% అని చెప్పారు బడ్జెట్ స్పీచ్లో. మరి అదే రేటు ఉంటుంది అనుకుంటే అధ్యక్ష, మరి ప్రస్తుత ధరల ప్రకారం అయితే 17 ఏళ్ళు, కానీ స్థిర ధరల ప్రకారం అయితే 35 ఏళ్ళు పడుతుంది అధ్యక్ష. కానీ భట్టి గారు చెప్పినప్పుడేమో 2030 కల్లా దీన్ని సాధిస్తాం 1 ట్రిలియన్ ఎకానమీ అన్నారు. ఎట్లా సాధిస్తారో దయచేసి ఆ సీక్రెట్ మాకు కూడా చెప్పాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అటు కేంద్ర సర్కారు, ఇటు రాష్ట్ర సర్కారు అధ్యక్ష, ఇద్దరు కూడా నినాదాలు ఘనం అధ్యక్ష, విధానాలు మాత్రం శూన్యం. కొటేషన్లు అధ్యక్ష, బడ్జెట్ స్పీచ్లో అక్కడ ఇక్కడ కొటేషన్లు పుష్కలం, అలొకేషన్లు మాత్రం నిష్ఫలం అధ్యక్ష. ఇక మన దగ్గర చెప్తారు అధ్యక్ష, బడే బాయ్తో మాషా అల్లా అంటే చోటే బాయ్ సుబాన్ అల్లా అన్నట్టుంది అధ్యక్ష మన పరిస్థితి ఈరోజు. 2 బడ్జెట్లు చూస్తే పిఎం ఏమో 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, సీఎం ఏమో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇద్దరు ఇయ్యలే అధ్యక్ష. పిఎం ఏమో 2022 నాటికి అందరికి ఇల్లు ఇస్తానన్నాడు అధ్యక్ష. సీఎం ఏమో పోయిన బడ్జెట్లో చెప్పింది అధ్యక్ష, జూన్లో 4.5 లక్షల ఇండ్లు ఇస్తామన్నారు అధ్యక్ష. అందులో మా దళిత సోదరులకు, గిరిజన సోదరులకు 5 లక్షలు కాదు 6 లక్షలు ఇస్తామన్నారు అధ్యక్ష. మళ్ళీ సంవత్సరం తర్వాత కూడా మెచ్చుకోవాలంటే అధ్యక్ష అదే స్పీచ్ మళ్ళీ చెప్పిండ్రు. 4.5 లక్షల ఇండ్లు అన్నది మళ్ళీ చెప్పిండ్రు, మళ్ళీ అదే మాట చెప్పిండ్రు. ఇంకా ఈసారి ఎస్సీ ఎస్టీలకు 1 లక్ష తగ్గించి చెప్పిండ్రు. నేను డిప్యూటీ సీఎం గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష, 1 లక్ష ఏదైతే తగ్గించారో దయచేసి నేను డిప్యూటీ సీఎం గారిని అడుగుతా ఉన్నా, మీరు పెద్దలు మల్లికార్జున్ ఖార్గే గారిని ఇక్కడికి ఆహ్వానించి